హాయ్ ట్రేడర్స్. ఈ వీడియో చేస్తున్నానంటే ఎస్పెషల్లీ ఎవరైతే స్మాల్ ట్రేడర్స్ ఉంటారో, ఎవరైతే జాబ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో చేయాలంటే చాలా ప్రాబ్లం. జాబ్ చేసుకుంటూ చేయడం కష్టం. కానీ ఎవరికైతే ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, లేకపోతే ఇంతకుముందు ట్రేడింగ్ చేసి అంతకంత అమౌంట్ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే బెస్ట్ ఆప్షన్ క్రూడ్ సార్. సో క్రూడ్ అన్నది మార్నింగ్ 9కి ఓపెన్ అవుతుంది, కానీ సో ఇది అంటే డేలో అంత మూమెంట్ ఉండదు. ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు, అంటే ఈవినింగ్ 6 నుంచి కొంత మూమెంట్ స్టార్ట్ అవుతుంది. సో 7-8కి ఏదో ఒక ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఒక మూవ్ అయితే వస్తుంది. ఆ మూవ్ మనం క్యాచ్ చేసుకుంటే, నేను జనరల్గా వేరే వాళ్ళు చెప్తున్నట్టు జనరల్ స్టాక్ మార్కెట్లు అంటే కోట్లు సంపాదించాలి, లక్షలు సంపాదించాలి అనుకున్న వాళ్ళకైతే అది వాళ్ళ సెటప్ వేరు, సో వాళ్ళ క్యాపిటల్ వేరు. సో మనకి ఏదైనా 1,50,000లో డైలీ ఒక 2,000 3,000 సంపాదించాలనుకుంటే ద క్రూడ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ సార్. ఎందుకంటే ఈ బ్యాంక్ నిఫ్టీలో లాగా సడన్ మూవ్స్ కానీ అట్లా అంటే అంత ఫ్లక్చువేషన్స్ ఏముండదు. సో మీరు ఈజీగా డైలీ ఒక 2-3 అంటే సేఫ్ అనమాట, కొంచెం అంత సేఫ్గా ఉంటారు. 2,000-3,000 ఈజీగా సంపాదించగలుగుతారు. అంటే మీరు నెలకి వెళ్ళని ఒక 50,000 ఈజీగా మీరు ఎర్న్ చేయగలుగుతారు. కానీ ఎక్కువ గ్రీడ్ అవ్వకూడదు. మీరు ఎంతో కొంత టార్గెట్ పెట్టుకుని మీ క్యాపిటల్ తగ్గట్టు ఒక 2,000 ఒక 50,000కి ఒక 2,000 అట్లా ఒకటి పెట్టుకొని మైనస్ 2,000 అయినా ఎగ్జిట్ అయిపోవాలి, ప్లస్ 2,000 అయినా ఎగ్జిట్ అయిపోవాలి. సో అట్లా మీరు చేసుకుంటూ వెళ్తే మీరు ఈజీగా డైలీ ఒక 2,000-2,500 బేస్డ్ ఆన్ యువర్ క్యాపిటల్ అప్ టు 5,000 దాకా మీరు వెళ్ళొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు కొంత ట్రేడ్ చేశాను. ఆ వీడియో మీకు ప్లే అవుతుంది ఆల్రెడీ, మీరు చూడవచ్చు అది. సో ఇనిషియల్గా నేను ఒక 30,000 బట్టి 3 లాట్స్ తీసుకున్నాను. సో ఇనిషియల్గా 3,000 వచ్చింది. స్క్వేర్ అప్ చేద్దాం అనుకున్నా, కానీ మార్కెట్ పొజిషన్ చూసి ఇది కొంచెం ఇంకా మూవ్ అవుతుంది అనుకుని జస్ట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని వదిలేశాను. సో ఇది వెంట్ అప్ టు 7,000-12,000 దాకా ఇది వెళ్ళింది. సో నేను 12,000 దగ్గర స్క్వేర్ అప్ చేసాను. కానీ 12,000 తర్వాత కూడా ఇది మూవ్ అయింది. కొంచెం ఉంటే 15,000-20,000 దాకా అయ్యేది, కానీ అది ప్రతిసారి జరగదు. సో మినిమం అమౌంట్ తీసుకుని మనం ఎగ్జిట్ అయిపోవాలి సార్. అట్లా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీరు సర్వే అవ్వగలుగుతారు. సో ఫర్దర్ టిప్స్ గురించి నేను డైలీ మార్కెటింగ్ టిప్స్ ఇస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.